ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధిని దర్శించుకున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియపరచుకొనుచు ఉన్నా. నిన్నటి కాల సమయంలో మరి మహిళా దినోత్సవం సందర్భముగా చాలా చోట్ల చాలా ప్రసంగాలు నేను వినడం జరిగింది. నిన్న ఊరికి వెళ్తున్నటువంటి సమయంలో పంచాయతీలలో మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు వెళుతూ ఉన్నటువంటి సమయంలో వినటం జరిగింది. మహిళల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అన్నట్లుగా, మహిళల పట్ల ఏది తక్కువ కాకుండా, ఏది కొరత కాకుండా ప్రభుత్వం చూసుకుంటుంది అన్నట్లుగా. చాలా మంచిదే కదా. ఒక గుర్తింపు మహిళల విషయంలో ప్రభుత్వము కలిగి ఉంది. సమాజములో లేక దేశంలో లేక ప్రపంచంలో స్త్రీమూర్తులను గుర్తించాలి, స్త్రీమూర్తులను గౌరవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 31:30లో అంధము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చాలండి. బైబిల్ గ్రంథము స్త్రీమూర్తులకు పెద్ద పీటేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు స్త్రీని చాలా గౌరవించాడు. ఏం చేతనంటే సర్వాధికారి అయి ఉన్నటువంటి దేవుడు కూడా ఒక స్త్రీ ద్వారా భూమండలానికి రావటం జరిగింది. ఇలా జరుగుతాదని భవిష్యత్తు తెలిసినటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు స్త్రీలకు పెద్ద పీట వేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ కొనియాడబడుతుందట. ఎవరు హత్యలు చేసే ఆమె, హత్యలు చేసే ఆమె, శాప్యాలు పెట్టే ఆమె ఎవరు కొనియాడబడతారు? సమాజములో, సంఘములో, కుటుంబములో ఎవరి యందు భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడుతుందట, గౌరవించబడుతుందట, పూజించబడుతుందట, సన్మానించబడుతుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎంత అద్భుతమైనటువంటి మాట. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలులో స్త్రీ చాలా రూపాంతరాలు చెందుతుంది. అర్థమైందా? చాలా రూపాంతరాలు చెందుతుంది. యవన కాలము నుండి సమాధి పెట్టిలోనికి వెళ్ళేంత వరకు కూడా చాలా రూపాంతరాలు, చాలా బిరుదులు స్త్రీలకు మాత్రమే దక్కుతాయి, స్త్రీలకు మాత్రమే ఉంటాయని బైబిల్ గ్రంథం ఏం చేస్తుందో తెలుసా? స్త్రీలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంది. కొంతమంది స్త్రీలను నేను పరిచయం చేస్తాను. ఆ స్త్రీలకు ఉన్నటువంటి లక్షణాలు మన సంఘంలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు రక్షణ పొందేశాం, ప్రభువుని ఆరాధిస్తున్నాం, గుడి నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం, సరిపోతుందిలే మళ్ళా ఆదివారం వచ్చేసరికి మనం వచ్చేస్తున్నాం. నో, ఇది కాదు. ఒక బాధ్యత. నిజంగా ఈ వరల్డ్ వైడ్లో మనం చూస్తున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ఇది దేశానికి సంబంధించినటువంటిది కాదు, ఉమెన్స్ డే. యావత్ ప్రపంచములో ఒక గుర్తింపు అనేటువంటిది ఒక తల్లికి ఇవ్వాలి అన్నట్లుగా ఆ రోజును, ఏ రోజును మార్చి 8న గుర్తించడం జరిగింది. కానీ నిన్నటి కాల సమయంలో ఆదివారం వస్తే చాలా బాగుండేది. దాని గురించి మాట్లాడి ఒక చైతన్యం అనేటువంటిది సంఘంలో తేవడానికి నేను కృషి చేసేవాడిని. కానీ ఈరోజు కూడా ఆ వాతావరణం దేవుడు ఇచ్చాడు కాబట్టి మన యొక్క పాత్ర ఏంటి, స్త్రీల యొక్క పాత్ర ఏమిటి అనేటువంటిది కాస్త మనం నేర్చుకుందాం ఈ యొక్క వారం. దేవునికి స్తోత్రం చెప్పుకుందామా? హల్లెలూయా.
హల్లెలూయా. చిన్నపిల్లలు చెప్పటం లేదు, చిన్నపిల్లలు చెప్పటం లేదు. ఏంటి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్తానంటే, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో స్త్రీ కొనియాడబడుతుందని చెప్పి సామెతల గ్రంథం యొక్క గ్రంథకర్త యావత్ క్రైస్తవ సంఘానికి తెలియపరుచుచున్నాడో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. ఎందుకనంటే మోషే తల్లి అయినటువంటి యాకోబెతు ఒక గొప్ప తల్లి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బాగా అర్థం చేసుకోండి. ఏం చేతనంటే ఆమె అమృతాన్ని పంచిపెట్టిందండి. మోషే గారికి అమృతాన్ని పంచిపెట్టింది. ఏం చేతనంటే మీరు అనుకోవచ్చు, ఏమండి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, అమరాము గారేమో యాకోబెతు గారిని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు కాపురం చేశారు, మోషే పుట్టాడు, మోషే కంటే పెద్దోడు ఉన్నాడు అహరోను కన్నది, తర్వాత ఆడపిల్ల మిరియామును కన్నది, ఈ ఇంట్లో ఏముందండి విడ్డూరం అని చెప్పేసి అనుకోవచ్చు. ప్రపంచానికి ఒక తల్లిగా నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. కారణం ఏంటో తెలుసా? మోషే గారు పుట్టినప్పుడు ఐగుప్తు దేశములో ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. బాగా అర్థం చేసుకోండి. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా హిబ్రూ జనాంగానికి ప్రతికూలంగా ఉన్నాయి. ఆడపిల్లలు కంటే పర్వాలేదు, కానీ మగ పిల్లలను గనక కంటే మాత్రానికి వాళ్ళని పురిట్లోనే చంపేయాలి. అది పరిస్థితి. అటువంటి పరిస్థితి అమలు జరుగుతూ ఉన్నటువంటి దినాలలో యాకోబెతు గారు మోషే గారికి జన్మనిచ్చింది. ప్రేమ ఎలా పెంచిందో తెలుసా? నిర్గమకాండం 2వ అధ్యాయములో ఉంటుంది. మొట్టమొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతూ ఉన్నప్పుడు దాంట్లో కనపడుతుంది, రాసుకోండి. అయితే అక్కడ ఆమె పేరు తెలియపరచలేదు, కానీ నిర్గమకాండం 6వ అధ్యాయం 20వ వచనంలో, అలా సంఖ్యాకాండంలో 2 సార్లే ఆ మహాతల్లి యొక్క పేరు, చాడ, వివరణ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కానీ యాకోబెతు ఎప్పుడైతే మోషేను కన్నదో, ఇటు సైనికులకు కంటబడకుండగా, ఐగుప్తులకు కంటబడకుండగా ఎన్ని నెలలు దాచిందంట? 3 నెలలు దాచింది. ఎన్ని నెలలు దాచింది? 3 నెలలు దాచింది. ఇంకా దాయలేక, చూడండి, ఇంకా దాయలేక ఏం చేసింది? ఒక జమ్ము తీసుకుని వచ్చి ఒక పెట్టిగా చేసి, మంచిగా అల్లి పెట్టిగా చేసి, దానికి కీలు పూసి, ఎవరు చూడకుండగా నైలు నదిలో ఏం చేస్తారండి? పంపించేస్తుంది. ఎన్ని నెలలు దాచింది? 3 నెలలు. ప్రాణానికి తెగించి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ తల్లి ప్రాణానికి తెగించి ఎప్పుడైతే రాజు ఆజ్ఞను ధిక్కరించి ఆ 3 నెలలు పెంచిందో, ఒక్కసారి ఆలోచన చేయండి. ఎలా పెంచిందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ విషయం తెలుసున్నట్లయితే మొత్తం కుటుంబం అంతా కూడా స్మాష్. అర్థమవుతుందా? కానీ ఈనాడు తల్లులు ఎలాగున్నారు? పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా పెంచలేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది తల్లులు అవుతున్నారు, అమర్యాదగా అవుతున్నారు. కన్నటువంటి బిడ్డలను ఏం చేస్తారో తెలుసా? చెత్త కుప్పల్లో పాడేస్తున్నారు. అటువంటి తల్లులు ఉన్నారు. కానీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా పాడేయచ్చు కదా. ఆ మంత్రసానులకి ఇచ్చేసేసి, అమ్మా వీడు చాలా బాగున్నాడు, ఒకవేళ తెలుసున్నట్లయితే చంపేస్తారు, వీళ్ళు ఫరో సైన్యానికి సంబంధించినటువంటి వాళ్ళు తిరుగుతున్నారు మా సమాజంలో, ఎక్కడైనా పాడయ్యమ్మా అని చెప్పేసి చెప్పొచ్చు కదా. లేదు, ప్రాణానికి తెగి ఎంత మాతృమూర్త చూడాలి అంటే ఏం పంచిపెట్టింది? అమృతాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అది ఈరోజు అక్రమ సంబంధాలను పెట్టుకొని గర్భవతులై పిల్లలను కని కొంతమంది అమ్మేసుకుంటున్నారు పిల్లలు, కొంతమంది పరేసుకుంటున్నారు, కొంతమంది పందుల దొడ్లో విసిరేస్తున్నారు. తెలియటం లేదా వీళ్ళు అసలు మహిళలేనా, మాతృమూర్తులేనా? ఎంత భయంకరంగా పరిస్థితులు ఉన్నాయి ఒక్కసారి ఆలోచన చేయండి. ఏం చేద్దానంటే ఈరోజు ఒక బిడ్డ లేకపోతే ఇద్దరు, అర్థమైందా? ఇద్దరు. కానీ నా గురువు గారు అయినటువంటి ఆనంద కుమారాయి గారి యొక్క భార్య ఎంతమందిని కన్నదో తెలుసా? 12 మందికి జన్మనిచ్చింది. ఎవరిని కూడా పెంచుకోవటానికి ఇవ్వలేదు, పెంపకానికి ఇవ్వలేదు. అర్థమైందా? ఆ సేవ ద్వారా వస్తూ ఉన్నటువంటి ఆశీర్వాదాలే ఆ పిల్లలకు ఏమైపోయినాయి అంటే దీవెనకరంగా మారిపోయాయి. మాతృమూర్తి అంటే రాజేశ్వరమ్మ గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఒక్క బిడ్డ ఉంటే ఆ బిడ్డను పెంచుకోవటమే చాలా గడ్డు సమస్య అయిపోతూ ఉంది. అర్థమైందా? మన సంఘంలో ఒక స్త్రీమూర్తి వచ్చేది రమాకాంత అని చెప్పి ఉన్నేపల్లి నుండి వచ్చేది. ఆమె ఒంటరిగా వచ్చేది కాదు, 10-12 సంవత్సరాల వయసు కలిగినటువంటి అబ్బాయిని ఎత్తుకొని వచ్చేది. ఎక్కడ గుండెపల్లి, ఎక్కడ చెయ్యారు, అమ్మ ద్వారా రక్షించబడి వాక్యాన్ని ఆహారముగా భుజించడానికి అక్కడి నుండి శనివారం నైటు తీసుకుని వచ్చేది, ఆదివారము తీసుకుని వచ్చేది స్త్రీమూర్తి. ఎందుకని? ఆ బిడ్డను నడిపించుకుని తీసుకుని రావచ్చు కదా అని చెప్పి నన్ను అడగొచ్చు. కానీ ఆ అబ్బాయికి పోలియో, నడవలేడు. ఒకవేళ ప్రాకుతుంటే ఒక పాము రూపంలో అతని యొక్క నడకుంటుంది, అతని యొక్క చలనం ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజు అన్ని కూడా పిల్లలకు బాగున్నప్పటికీ కూడా దైవ సన్నిధికి నడిపించాలైనటువంటి తల్లులు మారుతున్నారు, తల్లులుగా ఉండిపోతున్నారు. ఆ రోజు అలా నడిపించింది కాబట్టే ఎంతో అందమైనటువంటి అమ్మాయిని భారీగా ఇచ్చాడు. అతనికి 2 బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు. పిల్లల గురించి ఏడండి పాస్టర్ గారు, పిల్లల గురించి ఉపవాసం ఉండండి పాస్టర్ గారు, పిల్లల గురించి మా పిల్ల. కానీ నువ్వు వస్తున్నావు ఒక తల్లిగా, వస్తున్నావు నువ్వు ఒక విశ్వాసిగా. కానీ మన పిల్లలు ఎక్కడ? మోషేను కన్నటువంటి యాకోబు గారు, ఆ పిల్లోడు పరిస్థితి అంతా కూడా ఎంత కన్నీళ్లు కార్చిందో మాతృమూర్తి. కార్చినటువంటి ఆ నీళ్లు దేవాది దేవుడు తన యొక్క పుట్టిలో ఉంచుకున్నాడు. ఆమేన్. నీ పిల్లల గురించి నువ్వు ఏడుస్తున్నావా? చదువుకుంటున్నాడు కదా, వాడికి జ్ఞానం వస్తుందిలే, పుస్తకాలు చదువుతున్నాడు కదా, వాడికి తెలివి వస్తుందిలే, సెల్ల చూస్తున్నాడు కదా, వివరం వస్తుందిలే. కానీ ఎక్కడ పంపిస్తున్నావు సండే స్కూల్కి? నువ్వు ఎప్పుడు పంపిస్తున్నావు? వాక్యం చదవమని ఏమన్నా రిఫరెన్స్లు ఇస్తున్నావా? వాక్యాలు ఇస్తున్నావా? మహిళా దినోత్సవముగా వీళ్ళందరూ నా పిల్లలు అని చెప్పి నా దేవుడు అనుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది బాధ్యత. నిజంగా స్త్రీమూర్తి అన్నప్పుడు ఒక అమ్మగా యాకోబుతే మనకి జ్ఞాపకం వస్తుంది. రమాకాంత్ గురించి ఎప్పుడైతే చెప్పానో ఇంకొక మనిషి ఎవరో తెలుసా? మన మణి. కారణం ఏంటంటే 14 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా తన యొక్క కూతురు నడవలేనటువంటి పరిస్థితుల్లో ఎక్కడ మీటింగ్ అయినా, ఎక్కడ ప్రార్థన అయినా ఎత్తుకుని వస్తాడు.
ఒక్కసారి ఆలోచన చేయండి. పిల్లల్ని ఎక్కడ వదిలేస్తున్నాం మనం? యాకోబు అనేటువంటి ఆమె యొక్క జీవితం మనందరికీ మోడల్, మనందరికీ కూడా మాదిరికరం, ఆదర్శప్రాయమైనటువంటి తల్లి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదర్శప్రాయమైనటువంటి తల్లి యాకోబు. మోషే చరిత్ర చదువుతూ ఉన్నటువంటి సమయంలో మీ యొక్క హృదయాలు కూడా మారిపోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్గమాకాండం చదువుకోండి, 2వ అధ్యాయం దగ్గర. చదివేస్తే అర్థం కాదు. ఒక్కొక్కసారి దానిని మనం నెవరవేసుకొని ఎలా పెంచింది, ఎలా నడిపించింది, ఎలా తన యొక్క హిబ్రూ జాతి ప్రజల యొక్క హీన స్థితి గురించి చిన్నప్పటి నుంచి ఆ మోషే గారికి ఎలా నేర్పించింది, అది గొప్పతనం. చిట్ట చివరికి మోషేని ఎలా చేసిందో తెలుసా? ఒక నాయకుడిగా ఉండేటట్లుగా నువ్వు చెయ్యి నాయనా అని చెప్పి బహుశా ప్రార్థన చేసి ఉండొచ్చు ఆ తల్లి. ఆమె చిన్న ఉద్యోగం వచ్చేస్తే చాలండి మా పిల్లోడికి, ఏదో ఒక అటెండర్ ఉద్యోగం వచ్చేస్తే చాలండి మా పిల్లకి. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలి మన పిల్లల్ని అని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ క్యారెక్టర్ ఏంటో తెలుసా? నిర్గమాకాండము 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. మిర్యాము యొక్క క్యారెక్టర్. ఆమె మిర్యామును చూస్తూ ఉన్నప్పుడు, మిర్యాము పాత్ర ఏంటండి? అక్క పాత్ర. దేవునికి స్తోత్రం. ఏ పాత్ర? మిర్యాము గారి యొక్క పాత్ర ఏంటి? అక్క పాత్ర. ఒకసారి చూడండి, నిర్గమాకాండం 2వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వాని యొక్క అక్క ఫరో కుమార్తెతో ఈ పిల్లవాడిని పెంచుకుని వద్దునని ఆయనను అభిమానాన్ని పంచిపెట్టినటువంటి అక్క. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక అమ్మగా మన యొక్క పాత్ర, రెండోది అక్కగా మన యొక్క పాత్ర ఏమిటి? మనం అందరం కూడా మహిళలమే కదా. మీరందరూ కూడా, సారీ నేను కాదు కదా, మీరు మహిళలై ఉన్నప్పుడు అక్కల యొక్క పాత్ర కూడా చాలా ప్రత్యేకించి ఉండాలి, చాలా హోదాగా ఉండాలి. ఆమె కళ్ళ ముందు నా తమ్ముడు కొట్టుకుని పోతున్నాడే, చచ్చిపోతున్నాడే, మొసల నోట్లోకి వెళ్ళిపోతున్నాడే, నా ప్రాణాన్ని అడ్డుగా పెట్టి నా తమ్ముడిని రక్షించాలి అని చెప్పి, అమ్మ నువ్వు ఇంట్లోనే ఉండమ్మా, నువ్వు చెప్పినట్టుగా నేను నైల్ నదిలో వదిలొస్తానమ్మా, పట్టుకెళ్ళి వదిలేసి ఏడుస్తున్నటువంటి సమయంలో అడుగులో అడుగేసుకుంటూ నీటి ప్రవాహానికి కొట్టుకుని పోతూ ఉన్నటువంటి ఆ బుట్ట ఎక్కడికి వెళ్తుందో చూస్తుంది. ఈ రోజు కళ్ళ ముందే తమ్ముళ్ళ యొక్క జీవితాలు నాశనం అయిపోతుంటే ఎంతమంది అక్కలుగా బాధ్యత కలిగి ఏడుస్తున్నారు. ఆ తమ్ముడు తాగుబోతుడైపోయాడండి, మా అన్నయ్య తిరుగుబోతుడైపోయాడండి, కుటుంబాలను పట్టించుకోవట్లేదు అన్నటువంటి అక్కలు చెప్తున్నారు. కానీ సాక్ష్యం ఏడుస్తున్నారా? చూస్తున్నారా వాళ్ళ యొక్క జీవితాలను వెలిగించాలని? మహిళలకు పెద్ద పీట వేసింది బైబిల్ గ్రంథం, హల్లెలూయా. ఆడవాళ్ళకి ఒక గుర్తింపునిచ్చింది బైబిల్ గ్రంథం. ఆమేన్. మన కళ్ళ ముందు కొట్టుకుని పోతున్నాడే నా తమ్ముడు, అయ్యో నేను రక్షించాలి, రక్షించాలి. మనకు అన్నయ్య ఉన్నాడు కదా, నాకు తమ్ముడు లేకపోయినా పర్వాలేదు, ఒకవేళ మా నాన్నగారి యొక్క ఆస్తి మళ్ళీ వాడికి ఇచ్చేస్తాడేమో అనుకోలేదు మిరియాము గారు. ఎంత ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క బాధ్యత, దేవుడు నన్ను ఒక తల్లిగా చేశాడు, తల్లి యొక్క పాత్ర నేను పోషించాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తమ్ముడికి అక్కగా నన్ను నియమించాడు, హల్లెలూయా. నేనేం చేయాలి? నా తమ్ముడిని నేను రక్షించాలి. తోడబుట్టినటువంటి వాళ్ళు తమ్ముళ్ళుగా లేకపోయినప్పటికీ కూడా నీ ప్రక్కన ఉన్నటువంటి వారు నాశనం అయిపోతూ ఉన్నప్పుడు నీ బాధ్యత ఒక అక్కగా ప్రేమించి, ఒరే తమ్ముడు ఎందుకురా అమ్మను కొడుతున్నావు, ఒరే తమ్ముడు ఎందుకురా తాగుతున్నావు, ఎందుకురా మీ ఆవిని కొడుతున్నావు, ఒరే దైవ సన్నిధికి రా,
నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను. చెప్పగలుగుతున్నారా? 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 ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత మంచి పాత్రలు ఉన్నాయో బైబిల్ గ్రంథంలో. ఒక్కొక్క అద్భుతమైనటువంటి సత్యం. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలోనికి వెళితే అనురాగాన్ని పంచుతూ ఉన్నటువంటి భార్య కనిపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి వచ్చి అకుల అను ఒక యూదుణ్ణి, అతను భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అకుల ప్రిస్కిల్లా ఇద్దరు భార్యాభర్తలు. ఎక్కడైనా మ్యారేజ్ జరుగుతున్నప్పుడు, పెళ్లి జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళ యొక్క ప్రస్తావన లేకుండా, వీళ్ళ యొక్క దీవెన వచనం లేకుండా, ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో వీరిని తలపోసుకోకుండా ఏది కూడా ముగింపు ఉండదు. అకుల ప్రిస్కిల్లా వీళ్ళు ఆశీర్వదించబడినటువంటి వారు, ఆదర్శ దంపతులు. ఆత్మీయమైనటువంటి స్థితిలో చూస్తున్నప్పుడు ఆదర్శ దంపతులు. పౌలు గారి యొక్క పరిచర్యలో ఒక ప్రాంతము నుండి వీళ్ళ యొక్క ప్రాంతం వెళ్ళినప్పుడు 18 నెలలు పౌలు గారిని ఏం చేసిందంట? ఈమె తన యొక్క ఆత్మీయ తండ్రిగా హత్తుకున్నదంట. ఆ ప్రేమ మర్చిపోలేకపోతూ ఉన్నాడు. ఎవరు? పౌలు గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. షునేమి పట్టణస్తురాలు ఏం చేసింది? భర్త పర్మిషన్ అడిగి, ఎవరండి వీళ్ళు ఎవరు? అనురాగాన్ని పంచే స్త్రీమూర్తులు. హల్లెలూయా. మంచి భార్య. అకుల గారికి మంచి భార్య. ఆత్మీయమైనటువంటి చైతన్యం, ఆత్మీయమైనటువంటి ఉద్యమం, ఆత్మీయమైనటువంటి ప్రార్థన, ఆత్మీయమైనటువంటి నడిపింపు. పక్క వాళ్ళ గురించి, ఎదుటి వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క బంధువుల్లో ఏదో జరిగిందని చెప్పి కాదు. రేపన్న రోజున మనం చనిపోతే ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క రాజ్యములో ఉండాలి. ఆ రాజ్యానికి చేర్చేది మన యొక్క ప్రవర్తన. ఇప్పుడు మనం యవ్వన ప్రాయంలో ఉన్నామో, దేవుడు మనకు ఒక బాధ్యతని ఇచ్చాడు. మనల్ని బలపరచడానికి ఒక దైవజనుడు వచ్చాడు. ఆ దైవజనుని ద్వారా మనం ఏమవ్వాలి? వెలిగించబడాలి. దేవునికి స్తోత్రం. ఒక మంచి భార్య ఏమందిస్తుంది? అకుల గారికి అనురాగాన్ని పంచుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనురాగాన్ని. తల్లిగా అమృతాన్ని పంచింది యాకోబెతు. అక్కగా అభిమానాన్ని చాటుకుంది మిరియాము. ఇక్కడ భార్యగా ప్రిస్కిల్లా ఏం చేస్తుంది? అనురాగాన్ని పంచుతూ ఉంది. ఈ రోజు మన యొక్క ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉందా? ఈ రోజు మన యొక్క ఇంటిలో ఏం చేతనంటే, నీతిమంతులుగా మనం యేసయ్య రక్తం ద్వారా ఎప్పుడైతే కడగబడ్డామో అప్పుడు మనం నీతిమంతులం కదా. నీతిమంతుల యొక్క గృహాలలో ఏముంటదంట? రక్షణ గుర్చినటువంటి ఉత్సాహ సునాదము. ఏమండి? రక్షణ గుర్చినటువంటి ఉత్సాహ సునాదము ఉండదు. కానీ నాకు చీర తెచ్చేవా? ఈ రోజు నేను ఇది వండుతానని అన్నాను కదా, తెచ్చేవా? ఈ రోజు నా బర్త్డే కదా, పట్టించుకున్నావా? ఈ విధమైనటువంటి గొడవలు, ఈ విధమైనటువంటి ఆలోచన, ఈ విధమైనటువంటి లోకానుసారమైనటువంటి ఆలోచనలతో నిండిపోతూ ఉన్నటువంటి స్త్రీమూర్తులు ఎలాగ కొనియాడబడతారమ్మా దేవుని యొక్క దృష్టిలో? ప్రిస్కిల్లా, అననీయ సప్పీరాలు ఉన్నారు. అననీయ సప్పీరాలు వాళ్ళు ఏమైపోయారు? దేవుని యొక్క ఉగ్రతకు బలైపోయారు. పరిశుద్ధాత్మ దేవుడిని ఏం చేశారు? వాళ్ళు దుఃఖపెట్టారు. దేవుడు మోసపోడు, చూస్తాడు. తన భక్తుడై ఉన్నటువంటి పేతురు గారిలో నుండి దేవుని యొక్క ఆత్మ ద్వారా
మీరు చేస్తూ ఉన్నటువంటిది సత్యమేనా? మీరు చేస్తున్నటువంటి క్రియ యథార్థమైనదేనా అని దేవుడు అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? కప్పేసుకున్నారు. కప్పేసుకున్నారు. లోపత్వాన్ని దేవుడు సహించడు. బాగా అర్థం చేసుకో, లోపత్వాన్ని దేవుడు సహించడు. ఈ యొక్క ప్రిస్కిల్లాకు లోపత్వము లేదు. ఆ అమ్మాయి తింటున్నా తినకపోయినా, భర్తకు పెట్టినా పెట్టకపోయినా దైవజనుడు ఏం చేస్తుంది? దేవుడిగా. సో ఒక దైవజనుడు మన ఇంట్లో ఉండి తన పని తాను ఏదో చేసుకున్నాడు, స్వార్థ చేసుకుని డేరాలు కుట్టుకుంటున్నాడు. ముందు ఆయనకి పెట్టిన తర్వాత మనం తిందాం. ఏం చేస్తున్నాడు? అతిథి దేవో భవ. ఎందుకో తెలుసా? కుడివైపు ఉన్నటువంటి వారితో నా యేసయ్య ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా చేత ఆశీర్వదించబడ్డవారులారా మీరు లోపలికి రండి. ఎందుకని లోపలికి వచ్చే అవకాశం వాళ్ళు పొందుకున్నారో తెలుసా? అర్థమైందా? అప్పుడు యేసయ్య అంటూ ఉన్నాడు, ప్రభు ఎందుకు వెళ్ళమంటున్నావు అంటే, లేదు నేను ఒకసారి మీ ఇంటికి రోగగ్రస్తుడిగా వచ్చాను. ఎలా వచ్చాను నేను? రోగగ్రస్తుడిగా వచ్చాను నేను. అప్పుడు నా రూపం మీకు తెలియకపోయినా, నేనే యేసయ్యనని చెప్పి మీకు తెలియకపోయినా, మీ సామర్థ్యము కొద్దీ మీరేం చేశారు? నాకు సహాయం చేశారు. ఒకసారి నేను మీ దగ్గరికి వస్త్రహీనుడిగా వచ్చాను, సరైనటువంటి బట్టలు లేనటువంటి వానిగా వచ్చాను. అప్పుడు నా యొక్క రోత స్థితిని చూచి మీరు పొమ్మని గెంటేయలేదు. అయ్యో బట్టలు లేవు, వస్త్రాలు లేవు, సరైనటువంటి వస్త్రాలు లేవు, చలేస్తుంది, అయ్యో మనము ఒక కంబలి ఇద్దామని చెప్పి నాకేం చేశారు? మీరు ఇచ్చారు. నేను చాలా ఆకలితో అలమటిస్తూ నేనేం చేశాను? పొట్ట చేత పట్టుకుని వచ్చాను మీ గుమ్మం దగ్గరికి. అప్పుడు ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటిది ఏం లేదు, నాకు 3 రోజుల క్రితం వండుకున్నటువంటిది ఫ్రిడ్జ్ లో పెట్టింది ఇవ్వలేదు. నేను తింటూ ఉన్నటువంటి సమయంలో నా చెయ్యి కూడా కాలిపోయింది. ఫ్రెష్ ఫుడ్ పెట్టారు నాకు. నన్ను గుర్తించి మీరు చెయ్యలేదు. ఒక అనాథ ఈ విధంగా వచ్చాడు, ఒక బికారోడు ఈ విధంగా వచ్చాడు, ఒక ఫకీరు ఈ విధంగా వచ్చాడు అని చెప్పి ఏం చేశారు మీరు? ప్రేమ చూపించి కొరతలను తీర్చారు. ప్రభువా మీరు వచ్చారా? ప్రభువా మీరు వచ్చారా? నేనే ఆ రూపంలో వచ్చాను, నాకు చేశారు కాబట్టి మీదే ఈ రాజ్యం. ఆమె ఎస్. యేసయ్య చెప్పినటువంటి ఆ మాటలలో ఉన్నటువంటి అంతరార్థం గ్రహించినటువంటి ప్రిస్కిల్లా ఎవరికి మర్యాద ఇస్తుంది? తన యొక్క భర్తతో ఆలోచన చేసి, మనం యవ్వన ప్రాయంలో ఉన్నాము, మనం కాపురం చేసుకోవాలి, మనకు పిల్లలు పుట్టాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఈ యొక్క ప్రిస్కిల్లాను చూస్తున్నప్పుడు అనురాగాన్ని పంచుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి గురించి విన్నాం? అమ్మగా విన్నాం, అక్కగా విన్నాం, భార్యగా విన్నాం, ఇక అత్తగా. ఆడవాళ్ళ యొక్క పాత్ర ఎలా ఉంటది? అత్తగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చాలా పెద్ద పీటేస్తుంది అత్త కదా. ఏం చేస్తారంటే ఒకప్పుడు కోడళ్ళే ఏమవుతారు? అత్తలు అవుతారు. అంతే కదా. అత్తలు కోడలుగా మారరు కదా. అత్త యొక్క పాత్ర, ఈ అత్త యొక్క పాత్ర ఎవరిదంటే నయోమి గారు. ఎవరిదమ్మా? అత్తగారి యొక్క పాత్ర నయోమి గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తారంటే రూతు గ్రంథం మనం చదువుతూ ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం 3వ అధ్యాయంలో 1 నుంచి 2 వచనాలు చదువుతూ ఉన్న సమయంలో అక్కడ కనబడతా ఉంటది. ఒకసారి చదవండి. ఆమె అత్త అయినటువంటి నయోమి, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు. అవును కదా. ఆ ఆ ఆ ఆ ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు
తూర్పారబట్టింపబోచున్నాడు. చాలండి. ఇక్కడ తన యొక్క కోడలు ఎంత రెస్పెక్ట్ ఇచ్చిందో అత్తకి. అంటే అత్త యొక్క పాత్ర చాలా విలువైనటువంటిది. తను ఎప్పుడైతే మొండెముగా మారిపోయిందో, భర్తను కోల్పోయి తన యొక్క స్థితిలోనే తన కోడలు కూడా ఉంది. పరిస్థితులు మారినా, ప్రదేశాలు మారినప్పటికీ కూడా ఆ భావజాలము చూడండి, ఆత్మీయత, ఆ అనురాగము, ఆ ప్రేమ. వచ్చినటువంటి కుమార్తెను, వచ్చినటువంటి కోడలను ఒక కూతురుగా, అర్థమవుతుంది కదా, వచ్చినటువంటి బిడ్డను ఒక కూతురుగా చూచే తత్వము ఆ నయోమి గారిలో ఉంది. అమ్మ జాగ్రత్త, అమ్మ జాగ్రత్త, అన్నీ తెలుసులే నీకు, అయినప్పటికీ జాగ్రత్త. ఊరుగాని ఊరిది, అసలు మా ఊరే ఇది, ఇక్కడ అబ్బాయిలు సరైనటువంటి వాళ్ళు కాదు, చాలా జాగ్రత్త సుమా, మనకు చాలా సమీప బంధువు ఉన్నాడు, ఆ కాలంలో నువ్వు పని చేసుకో. ఏది చెప్పినప్పటికీ కూడా అత్త రోల్ మోడల్ ఎవరికి? కోడలకి. ఈరోజు కోడలైనటువంటి వారికి అత్తల యొక్క పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి మహిళలు ఎలా జీవిస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచించి. ఒక కోడలుగా ఒక అత్తకు ఇస్తూ ఉన్నటువంటి ఆ గౌరవము అత్తగా పొందుతున్నది అంటే నయోమి గారు ఇక్కడ కోడలుగా వ్యవహరించటం లేదు. ఎవరు? రూతు. ఎలా వ్యవహరిస్తుందో తెలుసా? ఒక అమ్మాయిగా, ఒక కూతురుగా. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటో తెలుసా? చిన్ననాటి నుండి 18, 20 లేకపోతే 22 సంవత్సరాలు అమ్మా నాన్నల దగ్గర పెరిగినటువంటి అమ్మాయి, లేకపోతే ఆ వ్యవస్థలో ఆ బంధువులతో పెరిగినటువంటి అమ్మాయి తన ఇంటికి ఒక కోడలుగా వస్తూ ఉన్నటువంటి సమయంలో కొంతకాలం ఇమడలేరు ఎవరు కూడా. ఏం చేతనంటే ఆ పెంచినటువంటి పెంపకము అటువంటిది, ఆ పెరిగినటువంటి వాతావరణం అటువంటిది. కానీ వచ్చిన నెలలోనే ఏదో ఒక పెద్దగా ఆలోచన చేసేసుకుంటూ ఉంటాం మనం, అత్తలుగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు. అయ్యో కొంతకాలం ఏం చేతనంటే మనం కూడా ఒక కోడలుగా వచ్చాము, ఇన్ని సంవత్సరాలు అయింది భర్తను అర్థం చేసుకోవటానికి, అత్తను అర్థం చేసుకోవటానికి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకోవటానికి అనేటువంటి అవగాహన ఉండదు. కానీ వస్తూ ఉన్నటువంటి సీరియల్స్ని బట్టి, చూస్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి ఏమవుతున్నాయంటే ఎన్నో ఆలోచనలుగా మారిపోతూ ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథంలో వీళ్ళ యొక్క స్టోరీ మనం చూస్తూ ఉన్నప్పుడు, అత్త కోడల యొక్క స్టోరీ మనం చూస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ అత్తగా మంచి ఆలోచన చెప్తూ ఉన్నటువంటి అత్తగా కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక కుమార్తెగా చెప్తూ ఉన్నటువంటి ఆలోచన. నా అమ్మాయికి కదా నేను ఆలోచన చెప్తూ ఉన్నాను. ఆ ఆలోచన ఏమందో తెలుసా? స్వీకరించింది. కోడలు ఏం చేసింది? స్వీకరించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఏం చేతనంటే అత్తగా కొన్ని ఆలోచనలు చెప్పినప్పుడు రూతు వినలేదు. అమ్మ నీకు వయసు ఉందిరా, నాకు ఇంక పిల్లలు పుట్టరు, ఒకవేళ పుట్టిన వాళ్ళు చిన్న వయసు అయిపోతుంది, ఇంక పెళ్ళి చేసుకోవటానికి నువ్వు బొస్తదాని అయిపోతావు, వెళ్ళిపో తిరిగి, మీ అక్క వెళ్ళిపోయింది కదా, వార్ప వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపో, ఇంకా నీకు చాలా వయసు ఉంది. ఏమంటుందో తెలుసా? నీ జనమే నా జనము. ఆమేన్. ఎక్కడందది? ఎక్కడంది? వాళ్ళు ఎక్కడైతే జీవించాలని వెళ్ళారో అక్కడ అన్నటువంటి మాట. నయోమి గారు ఉన్నటువంటి బెత్లెహేములో మాటలు కాదండి అవి. అక్కడ అన్నటువంటి మాట, అత్తయ్య నన్ను వెళ్ళిపోమని అనొద్దు, నీ జనమే నా జనం, నీ బంధువులే నా బంధువులు, నీ దేవుడే నా దేవుడు. ఒకవేళ మన ఇద్దరము కూడా వేరవ్వాలి అనుకున్నట్లయితే మరణమే మనల్ని వేరు చేయాలంతే. స్తోత్రం.
సంఘాలలో వాక్యం వింటూ ఉన్నటువంటి మన యొక్క పరిస్థితి ఏంటి? మహిళా దినోత్సవం. అమ్మ పాత్ర మీదే, అక్క పాత్ర మీదే, భార్య పాత్ర మీదే, అత్త పాత్ర మీదే. అత్తలు అయినటువంటి వారు కొడండ్రుగా వచ్చినటువంటి వారికి మంచి ఆలోచన చెప్పే విధంగా మన యొక్క ఆత్మీయ నడిపింపు ఉన్నప్పుడు ఆ కుటుంబము దీవించబడుతుంది. పరిపూర్ణంగా ఆ కుటుంబానికి దేవుడే, నా యేసయ్య ఏమైపోతాడో తెలుసా? అధిపతిగా మారిపోతాడు. ఈ ముండలకు దేవుడు ఏమైపోయాడు? బోయజ్ ఏమైపోయాడు? అధిపతి అయిపోయాడు. అదే వంశములో నుండి నా యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచన చెబుతూ ఉన్నటువంటి అత్త. ఇంకొక విషయం చూద్దాం, చూడండి. ఆదరణ పంచిపెట్టినటువంటి కోడలు ఎవరో తెలుసా? రుతు. అర్థమైంది కదా? ఆదరణ చేకూర్చినటువంటి కోడలు ఎవరైనా ఉన్నారు అంటే, అత్తలకు ఆదరణ కలిగించినటువంటి విషయం చూస్తున్నప్పుడు రుతు ఒక్కరే. ఏం చేతనంటే రూతు యొక్క స్థితి మారిపోయింది. ఒక భాగ్యవంతుడికి ఏమైపోయిందంటే ఒక భార్యగా మారిపోయింది. వాళ్ళ యొక్క జీవితాలు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాయి. అత్తయ్య గుడ్ బై. నీ వంటేదో నీది, నీ పొయ్యేదో నీది, నీ గదేదో నీది, నీ సిలిండర్ ఏదో నీది, నీ పొయ్యేదో చెప్పట్లా. ఇప్పుడు రూతమ్మ గారి దగ్గరికి రావటం లేదు ప్రజలు. ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఒక పిల్లోడు పుట్టాడు కదా, ఆ పిల్లోడిని చూడటానికి వస్తూ ఉన్నటువంటి జనాంగం ఎవరిని ఆశీర్వదిస్తున్నారో తెలుసా? నయోమిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఋతు గ్రంథం చదువుతున్న భలే ఉంటుందండి. ఎక్కడ ఉంటుందంటే తెలుసా ఈ మాట? ఋతు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోతాయి. కోడలుగా ఏంటండి? కోడలుగా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనం ఏ స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా విలువలు ఏం చేస్తారంటే, మనకంటే పెద్దవాళ్ళు ఎవరంటే, కోడల కంటే పెద్దవాళ్ళు అత్తలే కదా. వాళ్ళు ఎన్నో అనుభవాలు కలిగి ఇంట్లో మసులుతో ఉన్నటువంటి సమయంలో ఆ అనుభవాలు, ఆ ఆలోచనలు కోడండ్రు తీసుకుంటూ ఉన్నప్పుడు కోడండ్రు యొక్క స్థితి, గౌరవం మారుతుంది. ఆమేన్. నేను ఎంత తెచ్చానో తెలుసా? నువ్వు నాకు చెప్తావా? అనేవాళ్ళు ఉండరా? నేను ఎంత తెచ్చుకున్నానో తెలుసా? ఎంత బంగారం తెచ్చుకున్నానో తెలుసా? ఎంత ఆస్తి తెచ్చుకున్నానో తెలుసా? ఎంత డబ్బు ఆ బాబు ఇచ్చాడో తెలుసా? అత్త, నన్ను ఇలాగ రాసి రంపాన పెడతావా? ఆ కోణంలో చూస్తున్నప్పుడు వాళ్ళ యొక్క జీవితాలు ఎప్పటికీ బాగోవు. ఆ కోణంలో అత్తను చూస్తూ ఉన్నప్పుడు, లేకపోతే అత్తింటోరును చూస్తున్నప్పుడు పనికి మాలినటువంటి కుటుంబాలుగా మారిపోతాయి. కారణం ఏంటో తెలుసా? మన కళ్ళ ముందు ఒక కుటుంబం గురించి చెప్తాను నేను. పుణ్య పిల్లలు రూతమ్మ గారు ఉన్నారు. అందరికీ తెలుసు భోగిశెట్టి రూతమ్మ గారు. రూతమ్మ గారి యొక్క కోడల పిల్ల రుచ్చమ్మ ఎంత వినయమో తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ పిల్ల అలాగ కూర్చుండగానే ఎన్నో మాటలు, కత్తిపోటు లాంటి మాటలు అత్తగా వాడేసేదంతే. రూతమ్మ గారు వాడేసేవారు. అసలు ఏది టార్చర్గా లేకపోతే ఏది కూడా దాన్ని సీరియస్గా తీసుకుని ఎప్పుడు ఆలోచన చేయలేదు. నేనే విని, పూజమ్మ నువ్వు ఇలా ఊర్చుకున్నావంటే నువ్వు మహారాణివి అయిపోతావమ్మా అని చెప్పేసి అనివ్వండి. పూజమ్మ నువ్వు మహారాణివి అవుతావు. నిజంగా ఆ మాటలకి ఆ భర్తని వేరే చోట కాపురం పెట్టి జీవించాలన్నమాట. ఆ అత్తగారు అంటున్నటువంటి మాటకి పరస్పరము ఎంత ప్రేమగా చూసినప్పటికీ కూడా తన టీ తానే కాసుకునేది.
తన వంట తానే చేసుకునేది. ఏమండి శ్రీని గారు? అంత పౌరుషం. నో. చిట్ట చివరికి వచ్చేసరికి ఎవరు ఇవ్వాల్సి వచ్చింది? కోడలే. కోడలే. ఆ. ఒక్కసారి కోడల యొక్క పాత్ర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోడళ్ళు మహారాణిలు అవ్వాలంటే, కోడళ్ళు దీవించబడాలి అంటే అత్తలకి ఏమవ్వాలి? అణిగిమణిగి జీవించాలి. సరే, భార్య అయిపోయింది, అత్త అయిపోయింది, కోడలు అయిపోయింది. ఇంకా అమ్మమ్మగా మారాలి కదా? మారాలా వద్దా? స్త్రీలు ఎలా మారాలి? అమ్మమ్మగా మారాలా వద్దా? తిమోతిలో రాసినటువంటి పత్రిక 2 తిమోతి 1వ అధ్యాయము 5వ వచనం. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు. ఆ ఆ ఇంకా ఇంకా అదనమాట. ఆ విశ్వాసము మొదట నీ అబ్బాయి అయిన లోయలోను, నీ తల్లి అయిన యునేకలోన వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచూ ఉన్నాను. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. అవ్వ ఎవరటండి? లోయ. అవ్వ లోయి. ఈ లోయమ్మ ఎవరంటే చెప్పండి. ఈ లోయమ్మ ఎవరంటే యునేకే. నీ తల్లి అయినటువంటి యునేకే యునేకే అనేటువంటి ఆమె యొక్క తల్లి. అర్థమైందా? అంటే ఈ యునేకే గారు ఎవరు? తిమోతి యొక్క తల్లి. అర్థమైందా? యునేకే ఎవరు? తిమోతి గారి యొక్క తల్లి. ఈ తిమోతికి ఈ లోయమ్మ ఏమవుతుందో తెలుసా? అమ్మమ్మ అవుతుంది. ఏమవుతుంది? అమ్మమ్మ అవుతుంది. ఇప్పుడు అమ్మమ్మ ఎంత ప్రార్థన చెయ్యకపోతే 1వ పత్రిక 2వ పత్రిక తిమోతి పేరిన ఈ బైబిల్ గ్రంథంలోనికి వచ్చి ఒక్కసారి ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథములో నోట్ చేయబడ్డాయి అంటే ఈ 2 పత్రికలు కూడా వాళ్ళ అమ్మమ్మ ఎంత ప్రార్థనా పరురాలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేతనంటే స్త్రీ పాత్ర ఎప్పుడు కూడా గొప్పదే. ఎప్పుడు కూడా గొప్పదే. అయితే అపవిత్రమైనటువంటి జీవితము దేవుని యొక్క దృష్టిలో పాడు చేసుకున్నటువంటి జీవితాలు కలిగినటువంటి స్త్రీమూర్తులు కూడా లేకపోలేదు. కుటుంబాలలో పరాభవం, కుటుంబాలలో గౌరవం లేకుండా చేసినటువంటి స్త్రీమూర్తులు కూడా ఉన్నారు బైబిల్ గ్రంథంలో. వాళ్ళు కేవలము తల్లిని తండ్రిని గౌరవించినటువంటి కష్ట జీవితాలు కలిగినటువంటి బిడ్డలు వాళ్ళు. వాళ్ళ ద్వారా వచ్చినటువంటి స్థితి ఆ తల్లిదండ్రులకు మనశ్శాంతి లేకుండా చేసేసాయి. యాకోబు గారికి ఆఖరిగా పుట్టినటువంటి బిడ్డ ఏమైంది? దీనా చెప్పండి. మనశ్శాంతి లేకుండా చేసి పాడేసింది. తన ఇష్టానుసారమైనటువంటి జీవితం, తన ఇష్టానుసారమైనటువంటి జీవితం. అటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వీళ్ళకు కొనియాడబడే వాళ్ళు కాదు. మనమట ఏ పాత్ర మనము మన దగ్గరికి వచ్చేసరికి ఒక అమ్మగా, ఒక అత్తగా, ఒక కోడలుగా ఏ పాత్ర దేవుడు మనకిచ్చినప్పటికీ కూడా ఆ వయసును బట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కొనియాడతాడు. అమ్మా, అమ్మగా నువ్వేం చేస్తున్నావు? నా తల్లిలా వ్యవహరిస్తున్నావు అమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని బలపరుస్తాడు. వాళ్ళ యొక్క ప్రార్థన ఏదైనా చేసినప్పుడు దేవుడు తప్పకుండా వెంటనే ఆలకించి ఏం చేస్తాడు? వాళ్ళని దీవిస్తాడు, వాళ్ళని కరుణిస్తాడు, వాళ్ళని హెచ్చిస్తాడు, వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక్కసారి ఆలోచన చేయండి. మరియమ్మని దేవుడు ఎందుకు వాడుకున్నాడు? ఈ లక్షణాలు ఆమెలో ఉన్నాయి కాబట్టి. అన్ని లక్షణాలు కూడా దేవునికి అనుగుణమైనటువంటి వాతావరణం కలిగి, ఆలోచన కలిగి, భక్తి కలిగి, విధేయత కలిగి, ప్రార్థన కలిగి, దేవునికి పరిమళ సువాసనగా తన యొక్క ఆ జీవితము అర్పించింది కాబట్టి యేసయ్య ఆమె గర్భవాసన భూలోకానికి వచ్చాడు.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి ఈ కుటుంబంలో నుంచి కూడా పిల్లలకి ఈ యొక్క ఈ ఈ ఈ ఈ యొక్క దేవునికి బిడ్డలుగా రావాలి, యాజకులు అయిపోవాలి. నువ్వు చేస్తున్న ప్రార్థనను బట్టి నీ యొక్క బిడ్డలు ఏమైపోవాలి? యాజకులు అయిపోవాలి, యాజకులు అయిపోవాలి. అలా చేసిందేమో ఈ యొక్క అవ్వ, లోయమ్మ ఏం చేసింది? నా 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 యొక్క మనవడు ఇదిగో పౌలు గారికి అపారమైనటువంటి ప్రియపాత్రుడుగా, ప్రియమైనటువంటి పుత్రుడుగా, ప్రియమైనటువంటి కుమారుడిగా ఉండిపోవాలని ఆయన ఏం చేస్తానంటే పౌలు గారితో తిరుగుతూ ఉన్నాడు ఈయన. కాబట్టి పౌలు గారు మరి నిజంగా సాక్షాత్తు పౌలు గారిని చూస్తూ ఉన్నప్పుడు యేసయ్య నిన్ను చూస్తున్నట్టుగానే నాకు అనిపిస్తుంది అని చెప్పి ఆయన గురించి ప్రార్థన చేసేదేమో తిమోతి గారి గురించి. అంత గొప్ప భక్తుడైపోయాడు, అంత గొప్ప సేవకుడైపోయాడు, పరిపూర్ణమైనటువంటి ఆత్మశక్తి కలిగినటువంటి వానిగా 2 పత్రికలు సంఘానికి అందిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రీమూర్తులైనటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. నాకు తల్లులు లాంటి వారు, నాకు అక్కలు లాంటి వారు, నాకు అత్తలు లాంటి వారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు మామలు లాంటి వారు. ఏం చేస్తానంటే 102 సంవత్సరాలు బ్రతికినటువంటి నా యొక్క పెద్దమ్మగారి చిట్ట చివరి దశలోనికి వచ్చేసరికి మాట అనేటువంటిది అంటే పైకి మాట వచ్చేది కాదు, కానీ బాబా ప్రార్థన చేయటానికి ప్రార్థన స్వరం రావట్లేదు, కానీ నేను ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉన్నాను, నువ్వేమో అనుకోకే, ఏదో ములుక్కుంటుంది, ఏదో గొనుక్కుంటుంది, ఏదో సనుక్కుంటుంది అని చెప్పేసి నువ్వు అనుకుంటావేమో అంచేత కేకేసి నీతో చెప్తూ ఉన్నాను. నేను మంచం మీద కూర్చుంటాను లేకపోతే పడుకుంటాను, నువ్వు బాగుండాలిరా, నీ సేవ బాగుండాలిరా, నీ పిల్లలు బాగుండాలిరా అని నేను చేస్తున్నాను, అందరూ బాగుండాలని చేస్తూ ఉన్నాను, నువ్వేమో అనుకోకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా వృద్ధ స్త్రీలు, ఆమేన్, వృద్ధ స్త్రీలు చేసే ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు, ఆలకిస్తాడు. అంచేత ఈ యొక్క ప్రార్థన ధూపము మీకున్నటువంటి స్థితిని బట్టి, మీకు దేవుడు ఇచ్చినటువంటి స్టేటస్ను బట్టి మీరు సమాజంలో మంచి పేరు ఇవ్వండి, మంచి పేరు పొందుకున్నటువంటి వారు. మా పురుషులకు అటువంటి యోగ్యత లేదు, ఏ దినము కూడా లేదు మాకు. మీకు మహిళా దినోత్సవము అని చెప్పి మంచి పేరు, అలాగే గవర్నమెంట్లో లేకపోతే సర్కారులో మంచి గుర్తింపు నిన్నటి కాల సమయంలో మీరందరూ కూడా పొందుకున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవునికి లోబడండి, దేవుని వాక్యానికి లోబడండి. దేవుని యొక్క వాక్యము ఏ విధంగా ఉండమని, ఏ విధంగా పోషించుకోమని ఈ యొక్క పాత్ర పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విధమైనటువంటి నిబద్ధత కలిగి సంఘములోన, సమాజంలోన, కుటుంబంలోన, వ్యవస్థలోన, బంధువులలోన అలా జీవించినట్లయితే దేవుని చేత మనము కొనియాడబడతాం. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. నీ అనాది సంకల్పమును బట్టిన తండ్రి, స్త్రీలకు పెద్ద పీట వేసినటువంటి వాడు నీవే దేవా, స్త్రీమూర్తులను గౌరవించినటువంటి వాడు నీవే దేవా, నీకు వందన. పాపంలో పట్టబడినటువంటి స్త్రీ వచ్చి నీ కాళ్ళ మీద పడినప్పటికీ కూడా అమ్మా అని చెప్పి చాలా మాధుర్యంగా అయ్యా పిలిచావు దేవా, నీకు స్తోత్ర. నీ పిలుపులోనే నా తండ్రి నైనా ప్రభువా, అయ్యా నా తండ్రి నైనా ప్రేమ ఉన్నది దేవా, నీకు ఆప్యాయత ఉన్నది ప్రభు, అనురాగం ఉన్నది దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా ఈ యొక్క సమయంలో నా తండ్రి కొంతమంది కొరకు నా తండ్రి నైనా ప్రభు త్రిమూర్తులను ప్రభు బహిర్గతము చేసి నా తండ్రి మాట్లాడి ఉన్నాను. అటువంటి పాత్రలు నా తండ్రి నైనా బిడ్డలు నా తండ్రి నైనా వ్యవహరిస్తూ ఉండగా వాళ్ళ యొక్క జీవన శైలిలో, వాళ్ళ యొక్క కుటుంబాలలో అటువంటి నా తండ్రి నైనా విధేయత కలిగి, ప్రార్థనా శక్తి కలిగి బిడ్డలు జీవించుటకు సహాయం చేయండి. ఈ అందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొని ఆడబడును అన్నట్లుగా దేవా, ఈ యొక్క బీటీఎల్సీ సంఘ పరిచర్యలో ఉన్నటువంటి స్త్రీమూర్తులందరినీ కూడా మీరు దీవించండి. వారికి ఇచ్చినటువంటి భర్తలను ప్రభు, బిడ్డలను కూడా నా బహుగా దీవించమని, వాక్యం ఇచ్చినటువంటి నాయుడులు కూడా నీ కృపానుగ్రహించమని యేసు నామములో కోరి ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్.